ఒక భారీ వర్షం ఎంత నష్టం కలిగిస్తుందో మనం మొన్న వచ్చిన విజయవాడ ఖమ్మం వరదలను చూస్తే అర్థమవుతుంది. బుడమేరు అనే చిన్న కాలువ విజయవాడను ఎంతలా అతలకుతలం చేసిందో, మున్నేరు అనే ఒక ఉపనది ఖమ్మం పట్టణాన్ని ఎలా కన్నీరు పెట్టించిందో మనం చూసాం. కానీ ఒక సముద్రమే ఉవ్వెత్తున ఎగిసి ఓళ్లకు ఓలనే కబలించి వేస్తే నిశ్చింతగా నిద్రిస్తున్న అమాయకపు ప్రజల మీద సముద్ర పొలాలు ఒక్కసారిగా విరుచుకుపడితే, అందంగా ఎగిసిపడే సముద్రపు కెరటాలు కర్కశంగా మారి కన్నెర్ర చేస్తే, చేపల వేటే జీవనాధారంగా చేసుకున్న వేలాది మందికి అప్పటి వరకు ఆసరాగా ఉన్న సముద్రం ఒక్కసారిగా వారి వాకిల్లో నిలిచి వికృతంగా ప్రవర్తిస్తే, కళ్ళ ముందే కట్టుకున్న ఇల్లు నిట్ట నిలువున నీటి పాలవుతుంటే, తప్పించుకునే వీలు లేక మూగజీవాలు సైతం మృత్యువుకు బలైపోతే ఆ మహాప్రలయం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ సరిగ్గా ఇలాంటి సంఘటనే దివిసీమలో జరిగింది. సముద్రం ప్రమాదకరంగా మారి 35 కిలోమీటర్ల ముందుకు దూసుకొచ్చి దివిసీమలో అర్ధరాత్రి అరచకని సృష్టించింది. రంకెలు వేస్తూ రాకాశాలలో మీద పడుతుంటే వేలాది మంది దివిసీమ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రాణాలు వదిలారు. 1977లో దివిసీమలో గంటల వ్యవధిలో జరిగిన ఘోరం గురించి తలుచుకుంటే ఎవరి కళ్ళల్లోనైనా కన్నీళ్ల ఉప్పిన కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి 1977లో దివిసీమలో జరిగిన ఘోరం ఏంటి, చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మిగిలిన దివిసీమ ఉప్పిన మిగిల్చిన గుర్తులేంటి, 47 సంవత్సరాల క్రితం దివిసీమ మీద దండయాత్ర చేసి బంగాళాఖాతం సృష్టించిన భారీ విధ్వంసం గురించిన ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. దయచేసి వీడియోని పూర్తిగా చూడగలరని మనవి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా దివిసీమ ప్రాంతపు వారు ఉంటే మీకు తెలిసిన మీ అనుభవాలని కామెంట్స్లో మాకు తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ముందు పాయలుగా విడిపోతాయి. గోదావరి నది ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ను దాటిన తర్వాత వశిష్ఠ గోదావరి, గౌతమి గోదావరి అని 2 పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ వశిష్ఠ గోదావరి, గౌతమి గోదావరి మధ్య ఉండే లంక ప్రాంతాన్ని కోనసీమ అని అంటారు. అలాగే కృష్ణానది కూడా ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత 68 కిలోమీటర్ల దూరం ఏకదాటిగా ప్రవహించి అవినిగడ్డ వద్ద 2 పాయలుగా చీలిపోతుంది. అవినిగడ్డ నుంచి నాగాయలంక వైపు ఒక పాయ వెళ్తుంది. అలాగే అవినిగడ్డ నుంచి హంసలదీవి వైపు మరో పాయ వెళ్తుంది. అలా అవినిగడ్డ దాటిన తర్వాత కోడూరు, నాగాయలంక మండలాలు ఉన్నాయి. ఇలా అవినిగడ్డ, కోడూరు, నాగాయలంక ఈ మండలాలన్నింటిలో కలిపి దాదాపు 25 గ్రామాలు ఉంటాయి. ఈ ప్రాంతం చుట్టూ ఒకవైపు నుంచి కృష్ణానది, మరోవైపు సముద్రం. ఇలా వాటి మధ్యలో ఈ ప్రాంతం అనేది ఒక దీపకల్పంలా కనిపిస్తుంది. ఈ దీపకల్ప ప్రాంతాన్ని దివిసీమ అని అంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సముద్రం మీద ఆధారపడి చేపల వేటనే నమ్ముకున్న మృత్యకారులు, రైతులు ఎక్కువగా ఉంటారు. పాపకాయ తిప్ప, హంసలదీవి లాంటి అందమైన బీచ్లు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే 1977 నవంబర్ 19న ఈ ప్రాంతం ఘోరమైన ప్రకృతి ప్రకోపానికి గురైంది. సముద్ర తీర ప్రాంతమైన దివిసీమకు తుఫానులు రావడం సాధారణమైన విషయమే. దాంతో 1977 నవంబర్ 17న మధ్యాహ్నం దివిసీమ ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో వర్షం కురవడం మొదలైంది. సాధారణ చిరుజల్లులాగా మొదలైన వర్షం ఉన్నట్టుండి భారీ వర్షంగా మారింది. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ IMD ఉన్న మన దేశంలో మాత్రం వాతావరణ హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం మాత్రం అప్పట్లో ఉండేది కాదు. దాంతో ఈ వాతావరణ మార్పుని సాధారణంగానే భావించి దివిసీమ ప్రజలు కూడా ఆ రోజు రాత్రి ఆ భారీ వర్షం పడుతున్నప్పుడే ఎవరింట్లో వారు నిద్రపోయారు. ఈ అందమైన ప్రదేశానికి జరిగినది ఏమాత్రం ఊహించినది. ఈ సంఘటనని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. చిన్న ప్రకటన ద్వారా. సమయం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. తరువాతి క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు. మీరే మీ కుటుంబానికి పెద్ద దిక్కైతే మీరు మీ జీతంతో కుటుంబ సౌకర్యాలు, అవసరాలను తీర్చడానికంటే ముందు మీ కుటుంబ భవిష్యత్తును జాగ్రత్తగా ఉండేలా భరోసానివ్వండి. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా. ఇది మీరు లేని క్షణం వస్తే మీ తరపున మీ కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ని మీరు ఆన్లైన్లో లేదా ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం అనేది ఏజెంట్ కమిషన్ తగ్గిస్తుంది. మీరు కేవలం నెలకి 600 నుంచి 700 రూపాయల ప్రీమియంతోనే 2 కోట్ల కవరేజ్ను పొందవచ్చు. అది ఎలాగో మీకు మరి కాస్త క్లియర్గా తెలుపుతాను. ముందుగా కింద డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి డీటెయిల్స్ ఇవ్వడంతో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి ఆన్సర్స్ ఇచ్చాక మీకు తగిన ప్లాన్స్ అనేవి వస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్ రేషియో ఉన్న వాటిని ఎంచుకోవచ్చు. ఆ తర్వాత తక్కువ ప్రీమియం ఉన్న వాటిని కన్సిడర్ చేసుకోండి.
ఇక్కడ మీరు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లను కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని పొందవచ్చు. అలాగే మీరు అప్ టు 10% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా పొందవచ్చు. అంతేకాదు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ని మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టర్మ్ ప్లాన్లో 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్స్ ఉన్నాయి. అలాగే అప్ టు 8 years వరకు కవరేజ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఆఫ్లైన్ కంటే తక్కువ ధరలు ఉంటాయి. కనుక మీరు మీ మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు సెక్షన్ 80C కింద అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ ఇలాంటి దేనికైనా మీకు కావాలి అనుకుంటే వీరే మీ ఇంటికి వచ్చి మీకు సహాయం చేస్తారు. సో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచుతారు, మీరు చూడవచ్చు. మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఇక 1977 నవంబర్ 19న భారీ వర్షం పడిన ఆ రోజు కన్నా 5 రోజుల ముందు అంటే నవంబర్ 14న బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి దిశలో దాదాపు 520 కిలోమీటర్ల దూరంలో IMD వాళ్ళు ఒక వాయుగుండాన్ని గుర్తించారు. ఆ వాయుగుండం గంటకి 25 కిలోమీటర్ల వేగంతో నికోబార్ దీవుల నుంచి ఇండియా వైపు ప్రయాణిస్తున్నట్లు IMD వారు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అంచనా వేశారు. ఎప్పుడైతే ఒక వాయుగుండం మన దేశం వైపు ప్రయాణిస్తుంది అని IMD వారు అంచనా వేశారో IMDతో పాటు జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ వారు కూడా ఈ వాయుగుండాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. ఇక ఈ వాయుగుండం కాస్త నవంబర్ 15 ఉదయం కల్లా తీవ్ర అల్పపీండంగా మారింది. దాంతో IMD వారు తుఫాను రాబోతున్నట్లు అంచనా వేశారు. వేగంగా గంటకు దాని దిశను మార్చుకుంటూ మన దేశం వైపుగా వస్తున్న తుఫాను గమనాన్ని సరిగ్గా అంచనా వేయడం కూడా వారికి సాధ్యం కాలేదు. కానీ నవంబర్ 16న జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ వారు నార్త్ ఇండియా మరియు సెంట్రల్ ఇండియా ప్రాంతానికి తుఫాను హెచ్చరికలను జారీ చేశారు. ఇక నవంబర్ 16న కేటగిరీ 1 సైక్లోన్ వార్నింగ్నే ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణమండల తుఫానులు మాత్రమే ఏర్పడతాయి. వీటినే ట్రోపికల్ సైక్లోన్స్ అని అంటారు. ఈ ట్రోపికల్ సైక్లోన్లను మొత్తం 5 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5 ఇలా మొత్తం 5 రకాలు. కేటగిరీ 1లో గంటకు 63 కిలోమీటర్ల నుంచి 87 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాను సమయంలో వీచే గాలి వేగాన్ని బట్టి తుఫాను తీవ్రత మారుతూ ఉంటుంది. దాంతో ఏ కేటగిరీ తుఫాను అనే విషయం కూడా మారుతూ ఉంటుంది. ఇక నవంబర్ 16న IMD వారు ఈ తుఫానుని కేటగిరీ 1 తుఫానుగా మాత్రమే అంచనా వేశారు. ఈ తుఫాను ప్రభావంతో నవంబర్ 16 నుంచి మన దేశంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం పడడం మొదలైంది. ఇక తర్వాత రోజు 17వ తేదీ ఉదయం 10 గంటలకు బంగాళాఖాతంలో ఉన్న ఇండియన్ నేవీకి చెందిన జగస్వామి అనే నేవీ షిప్ గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు ఇండియన్ నేవీ అధికారులకు సమాచారం ఇచ్చింది. అంటే IMD కేవలం కేటగిరీ 1 తుఫాను అని అంచనా వేస్తే నిజానికి ఆ తుఫాను వల్ల కేటగిరీ 5కి సమానమైన వేగంతో గాలులు వీచాయి. దాంతో నవంబర్ 18 సాయంత్రం జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ వారు ఈ తుఫాన్ని కేటగిరీ 5 తుఫానుగా ప్రకటించి తీవ్ర తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఈ తీవ్ర తుఫాను హెచ్చరికలు జారీ చేసే సమయానికి వేగంగా దూసుకువస్తున్న ఆ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి కేవలం 140 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. దాంతో నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో విపరీతమైన వర్షం కురిసింది. మరోవైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాను గాలుల గురించి తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు. తీర ప్రాంత ప్రజలంతా అక్కడ పడుతున్న భారీ వర్షాన్ని సాధారణ వర్షంగా మాత్రమే భావిస్తున్నారు. ఇక 1977 నవంబర్ 19న వర్షంతోనే ఆ రోజు మొదలైంది. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి తుఫాను సరిగ్గా ఏ ప్రాంతంలో తీరం దాటుతుందో అన్న ఖచ్చితమైన అంచనా IMD వారు వేయలేకపోయారు. ఇక నవంబర్ 19న ఉదయం నుంచి విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. సాయంత్రానికి ఈ గాలుల తీవ్రత కాస్త తగ్గింది. దాంతో నవంబర్ 19న రాత్రి తీర ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బహుశా ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో. కానీ ప్రజలు గండం గడిచింది అని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే నవంబర్ 19న రాత్రికి ఆ రాకాసి తుఫాను ఆంధ్రప్రదేశ్ చీరాల దివిసీమ మధ్య తీరం దాటింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో దివిసీమలో తుఫాను తీరం దాటుతున్న సమయంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. తుఫాను తీరం దాటుతున్న సమయంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ భారీ గాలుల వల్ల దివిసీమ ప్రాంతంలో పూరి గుడిసెలపై కప్పులు కొట్టుకుపోయాయి. దాదాపు 2 గంటల పాటు వీచిన భారీ గాలులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఆ గాలుల వల్ల చీరాల నుంచి దివిసీమ వరకు ఉన్న తీర ప్రాంతం అంతా చిగురు టాకులా వణికిపోయింది. ఈదురుగాలులు ఒకవైపు ఎంతలా ఇబ్బంది పెడుతుంటే సరిగ్గా అప్పుడే మరో అనుకోని ఉపద్రవం దివిసీమను నిలువలా నీటిపాలు చేసింది. తుఫాను కారణంగా దివిసీమ తీరంలో ఉప్పెన పుట్టుకొచ్చింది.
తీవ్రమైన తుఫాను గాలులు సముద్రాన్ని ముందుకు చొచ్చుకొచ్చేలా చేశాయి. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రపు కెరటాలు దివిసీమ ప్రాంతాన్ని పూర్తిగా మింగేశాయి. ఉప్పెన కారణంగా సముద్రపు అలలు దాదాపు 26 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతూ దివిసీమ ప్రాంతంలో ఉన్న 83 గ్రామాలని సముద్రం ఆక్రమించింది. ఆ రోజుల్లో ఎక్కువగా మట్టి గోడలతో కట్టుకున్న పూరి గుడిసెలు మాత్రమే ఉండేవి. సముద్రం ఇలా ఓళ్లకు ఓళ్ళను కబలించి వేస్తుంటే గుడిసెల మీద ఉండే పైకప్పులు నీళ్ళల్లో తేలుతూ కనిపించాయి. చాలామంది ఈ పైకప్పుల మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతలోనే నీటి మీద తేలుతున్న పైకప్పులు చెట్లను ఢీకొని వాటి మీద ఉన్న వాళ్ళు నీళ్ళల్లో పడిపోయారు. ఆ రాత్రి సముద్రం సృష్టించిన జల ప్రళయంలో అసలు కుటుంబ సభ్యులు ఎవరేమైపోయారో కూడా తెలీదు. భార్య, భర్తలు, తల్లి, పిల్లలు, తండ్రి, కొడుకులు ఇలా కుటుంబ సభ్యులు జాడ కూడా లేకుండా పోయారు. ఇక మూగజీవాల పరిస్థితి మరింత దారుణం. ఆ రాత్రి సముద్రం సృష్టించిన అలజడిలో రైతులకు చేదోడుగా ఉండే పశువుల మోగరోదన వినపడకుండా పోయింది. ఇక పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. సముద్రం ఏకంగా 35 కిలోమీటర్ల ముందుకొచ్చింది. అంటే సముద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలని కూడా సముద్రం తుడుచుకు పెట్టుకుపోయేలా చేసింది. మొత్తం అవినిగడ్డ, గూడూరు, నాగాయలంక మండలాల్లోని 83 గ్రామాల ప్రజలు ఈ ఉప్పెనలో ఊపిరి వదిలారు. పాలకాయ తిప్ప, హంసలదేవి, బుల్లిపాలెం, గొల్లిపాలెం, ఈరాలి, ఏటియోగ, సొర్లగొంది, ఎదురుగొండి, సంగమేశ్వరం, నాచుకుంట, చెట్ల దెబ్బ ఇలా మొత్తం 83 గ్రామాలు ఉప్పెన దాటికి సర్వం కోల్పోయారు. చెట్లకు వేలాడుతూ నీటి మీద తేలుతున్న కర్రముద్దులను ఆసరాగా చేసుకున్న కొంతమంది మాత్రమే ఆ రాత్రి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ రాత్రి కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని చూస్తూ కుటుంబ సభ్యులు ప్రాణాలతో ఉన్నారో లేరో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ప్రాణాలతో బయటపడ్డవారు గడిపిన క్షణాలను వర్ణించడం కూడా సాధ్యం కాదు. ఇక ఆ ఉప్పెనలో ఈత రాక, నీటిలో ప్రాణాలు కాపాడుకునే ఆసరా లభించక ప్రాణాలని ఆ ప్రళయానికి సమర్పించిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు వీరిని గురించి తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. కేవలం 2 గంటల వ్యవధిలోనే ఈ మహాఘోరం జరిగిపోయింది. అదే రోజు అర్ధరాత్రి సముద్రం తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక తెల్లారేసరికి ప్రాణాలతో ఉన్నవారు ఒక్కొక్కరిగా బయటకొచ్చారు. తమ వారు ఏమైపోయారో తెలీదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదు. ఊళ్ళకు ఊళ్ళు వల్లకాడుగా మారిపోయాయి. నేలమట్టమైన ఇల్లు, ఎటు చూసిన శవాలే, బురదలో కూరుకుపోయిన మృతదేహాలను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్రాణాలతో బయటపడ్డందుకు ఆనందించాలో సర్వం కోల్పోయి కనీసం అయిన వారి శవాలు ఎక్కడున్నాయో కనుక్కోలేక, ఉండేందుకు ఇల్లు లేక, తినేందుకు తిండి లేక, కనీసం తాగేందుకు నీరు కూడా లేని దిక్కుతోచని పరిస్థితిలో ఎందుకు ప్రాణాలతో ఉన్నామని బాధపడాలో కూడా తెలియని అయోమయం అక్కడి ప్రజలది. నవంబర్ 19న రాత్రి జరిగిన ఘోరం గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వానికి కూడా సమయం పట్టింది. ఇక నవంబర్ 20న సాయంత్రానికి గాని ఈ మహా విషాదం గురించి ప్రభుత్వానికి తెలియలేదు. ఇక విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అంతా దివిసీమలో వాలిపోయింది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా విషాదం గురించి తెలిసి సహాయం చేసేందుకు దివిసీమకొచ్చాయి. ఇక అక్కడ పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరూ గుండెల నిండా దుఃఖంతో పనిచేయడం మొదలుపెట్టారు. చుట్టూ పశువుల కళేబరాలు, మనుషుల మృతదేహాలు, శవాలను గుట్టలుగా పేర్చి సామూహిక దహనాలు చేశారు. కూలిపోయిన శిథిలాలు, వాటిలో కుళ్ళిపోయిన మృతదేహాలు, ప్రాణాలతో బయటపడ్డ వారికి కనీసం కడసారి చూపు కూడా నోచుకునే వీలు లేదు. సముద్రంలో కొందరు కలిసిపోతే బురదలో కూరుకుపోయిన వారు కొందరు. ఉప్పిన తర్వాత కుటుంబ సభ్యులు తిరిగి రాలేదు అంటే వారు ప్రాణాలతో లేరు అనే నిజాన్ని దివిసీమ ప్రజలు దిగమింగి జీవించడం నేర్చుకున్నారు. దాదాపు 1 నెల రోజుల పాటు దివిసీమలో సహాయక కార్యక్రమాలు జరిగాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సినిమా నటులు సైతం దివిసీమ బాధితుల కోసం జోలె పట్టుకుని భిక్షాటన చేసి విరాళాలు వసూలు చేశారు. బట్టలు, ఆహారం, నీరు ఇవన్నీ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు వీరంతా దివిసీమలోని చాలా గ్రామాలని దత్తత తీసుకుని ఇల్లు నిర్మించిచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దివిసీమ ఉప్పెనలో 10,841 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే దివిసీమ ఉప్పెన దాదాపు 50,000 మందిని బలి తీసుకుంది. 34 లక్షల మంది నిరసరీలయ్యారు. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. వేలాది మూగజీవాలు మరణించాయి. దివిసీమ ఉప్పెన మిగిల్చిన గాయాలు చాలా కాలం పాటు కొనసాగాయి. ప్రాణాలతో ఉన్నవారు పూర్తిగా జీవనాధారం కోల్పోయారు. రైతుల పంట పొలాల్లో బురదమేటలు వేసింది. మృత్యకారుల పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. చాలా కాలం వేటకు వెళ్లేందుకు మృత్యకారులకు ధైర్యం సరిపోలేదు. వ్యవసాయం చేసేందుకు పశువులు లేవు. అయినా ధైర్యం చేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన రైతులకు భూమిని దున్నుతుంటే అస్థిపంజరాలు బయటపడేవి. అలా చాలా కాలం పాటు దివిసీమ ప్రజలను ఆ ఉప్పెన తాలూకా గాయాలు బాధ పెడుతూనే ఉన్నాయి. ఈ దివిసీమ ఉప్పెన నేర్పిన గుణపాఠం తర్వాత మన దేశంలో ముందస్తు తుఫాను హెచ్చరిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, సైక్లోన్ షెల్టర్ లాంటి విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి.
వాతావరణ హెచ్చరికలు ప్రజలను అప్రమత్తం చేయడం ఎంత అవసరమో ప్రభుత్వానికి అర్థమైంది. ఈ మహా విపత్తు గురించి తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని ప్రభుత్వం 5 ఉన్నతాధికారులు రాజీనామా చేయించి పదవి నుంచి తొలగించింది. దివిసీమ మృతుల జ్ఞాపకార్థం అవినిగడ్డ వద్ద ఒక స్మారక స్తూపం నిర్మించారు. ఈ మహా విషాదం జరిగి 47 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దివిసీమ ప్రజలు ప్రతి సంవత్సరం నవంబర్ 19న రాత్రి నుంచి నవంబర్ 20న సూర్యోదయం వరకు నిద్రపోకుండా పాటలు పాడుతూ జాగారం చేస్తూ 1977లో జరిగిన ఆ మహాప్రళయం తాలూకు చేదు జ్ఞాపకాలు తలుచుకుంటూనే ఉన్నారు. నవంబర్ 19 వస్తుందంటే చాలు దివిసీమ ప్రజలు భయంతో బాధతో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. కాబట్టి ఇది సాధారణ ప్రకృతి వైపరీత్యం కాదు. 1977 దివిసీమ ఉప్పెన పేరుతో ప్రకృతి చేసిన ప్రళయ తాండవం, సముద్రం రాసిన మరణ శాసనం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. సో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.